బినామీల పేరుతో భారీగా ఆస్తులు. శివబాలకృష్ణ కేసులో 45 పేజీల రిమాండ్ రిపోర్ట్. 50 ప్రాపర్టీలు గుర్తించిన ఏసీబీ. ₹1,120 ఇంపోర్టెడ్ వాచీలు సీజు. ప్లాట్స్, ఓపెన్ ప్లాట్లు, 2 రియల్ ఎస్టేట్ కంపెనీలు గుర్తింపు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బినామీ పేర్లతో ఉన్న ఆస్తుల వివరాలను సేకరిస్తున్నారు. బాలకృష్ణ అవినీతిలో దళారులుగా వ్యవహరించిన ఉద్యోగులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల చిట్టా బయటకు తీస్తున్నారు. సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. డాక్యుమెంట్లు ఎవరి పేరుతో ఉన్నాయి, వారికి బాలకృష్ణకున్న సంబంధం ఏంటి అనే కోణంలో విచారణ జరుపుతా ఉన్నారు. చూసిరా మరి కేటీఆర్ కేసీఆర్ అంటే కదా, ఎవడన్నా నా ఇంట్లో వాడు కూడా అవినీతి పాల్పడితే జైలుకే పంపుతాను దునపోతున్నాడు మేపిండు కేటీ రామారావు. సోడిగా మొత్తం ఆటోలో ఎక్కి సింగారిస్తున్నావు. వీని సంగతి ఏంది? ఈ 100,000 కోట్ల రూపాయలు ఎట్ట సంపాదించుడు నీ సలవ లేకపోతే? నువ్వు చేసిన ప్రతి లుచ్చా పని చేసిరు కాబట్టే వీళ్ళు కొన్ని కొట్టేసిరు. అసలు దొంగలు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీయే. మీరు దొరికితే మీ సంగతి మీ సంపద మొత్తం బయటకు వస్తుంది. అతి త్వరలో వస్తుంది, రాదని కాదు. బల్దీ అంటే ఏంటి? నీ శాఖనే కదా, మున్సిపల్ నీ శాఖనేనా? నీ శాఖలే గింత అవినీతి.